నమస్తే అండి, నా పేరు డాక్టర్ అరుణ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, నెరవటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, పద్మావతి నగర్, నంద్యాల. ఒబేస్ పీసీఓడి కేసు లాప్రోస్కోపీ చేయడం జరిగింది. పీసీఓడి ఉన్నందుకు డ్రిల్లింగ్ ఆపరేషన్ చేశాము. ఆ రోజు థియేటర్లో నాకు మా మత్తు డాక్టర్ గారి మధ్య ఒక డిస్కషన్ నడిచింది. అరుణ, ఈ లాప్రోస్కోపీ నువ్వు పీసీఓడి ఉన్నందుకే కదా చేస్తున్నావు. ఈ పేషెంట్ బాగా ఒబేస్ ఉంది, వెయిట్ 95 kg ఉంది, మొత్తం ఫేస్ అంతా అన్వాంటెడ్ హెయిర్ ఉంది కదా. ఆపరేషన్ చేసిన తర్వాత ఈ అన్వాంటెడ్ హెయిర్, ఈ బరువు తగ్గుతారా అని అడిగారు. పీసీఓడి బేసిక్గా మనం ఎందుకు చేస్తామంటే వాళ్ళకున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అవ్వడానికి. అంటే సాధారణంగా వీళ్ళల్లో ఎల్హెచ్ హార్మోను, ఇన్సులిన్, ఆండ్రోజన్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ హార్మోన్స్ తగ్గడం కోసం చేస్తామన్నమాట. ఇది ఎందుకంటే జస్ట్ వాళ్ళ ఫర్టిలిటీ ఛాన్సెస్ పెరగడానికి, అంటే పిల్లలయ్యే అవకాశాన్ని పెంచడానికి. కాబట్టి ఆపరేషన్ చేయడం వల్ల పిల్లలయ్యే అవకాశం పెరుగుతుంది, కానీ వాళ్ళకు ఉన్నటువంటి అధిక బరువు, అన్వాంటెడ్ హెయిర్ అనేవి ఆపరేషన్తో పోవు. అట్లనే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఉంటాయి కొంతమందికి. ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా అట్లనే వస్తాయి, కానీ పిల్లలు అయితే అవుతారు. దానికోసమే ఈ సర్జరీ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.